ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం మరియు పర్యవేక్షణ బిల్లు 2026 అసెంబ్లీ సాక్షిగా తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా మరి వృద్ధాప్య బాధితులను తల్లిదండ్రులను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ముందుగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ పితృదేవోభవ అనే మహోన్నతమైన సూత్రం మన జీవన విధానానికి మార్గదర్శకం. తల్లిదండ్రులు దేవతలతో సమానమని భావించే గొప్ప సంస్కృతి మనది. తమ జీవితమంతా పిల్లల భవిష్యత్తు కోసం త్యాగాలు చేసిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో గౌరవం, ఆదరణ మరియు భద్రతతో జీవించాలనేదే ప్రతి మనిషి యొక్క కర్తవ్యం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సాధారణంగా ఒకరోజు ఒక నిమిషం మనం ఫోను మాట్లాడే సమయంలో ఫోను చేతిలో పట్టుకొని మాట్లాడిన తర్వాత ఒక నిమిషం వ్యవధిలో పక్కన పెట్టేస్తాం. 200 గ్రాముల ఉన్న మొబైల్ని మనం మొయ్యలేకపోతే సుమారు కన్న తల్లి 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 6, 6 నుంచి 9 నెలల పాటు 2 కేజీల నుండి 3 కేజీలు బరువు ఉన్నటువంటి బిడ్డను 9 నెలలు మోపి భూప్రపంచానికి అందిస్తుంది. ఒక పంటి నొప్పికి మనం తట్టుకోలేకపోతే 10 నుండి 20 ఎముకలే ఇరిగేంత ఎంత నొప్పిగా ఉంటుంది. అంత నొప్పిని కన్నతల్లి భరించి జన్మనిచ్చిన వాళ్ళు భారమైపోతుందంటే నాకు చాలా బాధగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా తర్వాత నాన్న గురించి వర్ణించడానికి కవులు సైతం సరిపోదు అధ్యక్ష. అంత గొప్పవాడు నాన్న. ఎంత గొప్పవాడు నానంటే బిడ్డకు కష్టం తెలియకుండా కష్టాన్ని దిగమింగుకొని సుఖంగా పెంచుతూ ఉంటాడు. ఎప్పుడు ఏడవని నాన్న ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఏడుస్తాడు అధ్యక్ష. కుటుంబం అప్పుల్లో ఉన్నప్పుడు, బిడ్డల ఆరోగ్యం బాగలేనప్పుడు ఎవరికి తెలియకుండా 4 గోడల మధ్య వెళ్ళి ఏడుస్తాడు అధ్యక్ష. అది నాన్నగారు. అదేవిధంగా అధ్యక్ష, మరి తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకం కోసం ఎన్నో కష్టాలు పడతారు. తమ సుఖ సౌకర్యాలకు కూడా పక్కన పెట్టి పిల్లల విద్య, అభివృద్ధి మరియు భవిష్యత్తు కోసం తన జీవితాన్ని అంకితం చేస్తారు. పిల్లలు ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత కూడా ఆ తల్లిదండ్రుల ఆశ ఒక్కటే, తమ పిల్లల ప్రేమ, ఆదరణ, గౌరవం మరియు పోషణ ఉండాలనేది ఆ వృద్ధాప్య తల్లిదండ్రుల ఆశయం అధ్యక్ష. అదేవిధంగా ఒక అమ్మ నాన్నల గురించి చిన్న పాట అధ్యక్ష. అమ్మా నీకు వందనమే, మా తల్లి నీకు వందనమే. అమ్మా నీకు వందనమే, మా తల్లి నీకు వందనమే. కన్నీళ్ళు ఇంకెన్నాళ్ళే తల్లి, బిడ్డలము మేమున్నామమ్మా. అమ్మా నీకు వందనమే, మా తల్లి నీకు వందనమే. కన్నీళ్ళు ఇంకెన్నాళ్ళే తల్లి, బిడ్డలము మేమున్నామమ్మా. కోడి కూతకు లేచిన అయ్య దొరగారింట్లో కసువున ఊడ్చి, కోడి కూతకు లేచిన అయ్య దొరగారింట్లో కసువున ఊడ్చి, జీతం చేసి నాతం చేసి మమ్మల్నిలా సాదరయ్యా. అమ్మా నీకు వందనమే, మా తల్లి నీకు వందనమే. కన్నీళ్ళు ఇంకెన్నాళ్ళే తల్లి, బిడ్డలము మేమున్నామమ్మా. అధ్యక్ష, మారుతున్న సమాజం, వృద్ధాప్యంలో దిగజారినటువంటి తల్లిదండ్రులకు ఆసర లేక ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఒక బృహత్తర కార్యక్రమానికి దృష్టి సారించి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క దూరదృష్టి, మానవత దృక్పథం మరియు కుటుంబ విలువల పట్ల ఉన్న ప్రగాఢమైన నిబద్ధత, వృద్ధ తల్లిదండ్రులు గౌరవప్రదమైన జీవితం గడపాలనే లక్ష్యంతో ఈ తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం మరియు పర్యవేక్షణ బిల్లు 2026ను
మరి ఈ సందర్భంగా పెడతా ఉన్నందుకు వృద్ధాప్య తల్లిదండ్రుల నుండి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ చట్టం తేవడం ద్వారా తెలంగాణలోని వృద్ధులకు ముఖ్యమంత్రి గారు పెద్ద కొడుకు అయ్యారనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు నేను దేన్ని చదువుతానని చెప్పేసి అశ్వరాపేటలో వృద్ధాశ్రమంతో మాట్లాడిన తర్వాత సుమారు 25 ఏళ్ల కాలం పాటు అనసూర్య అనే మా అమ్మగారు మరి 16వ ఏటని వృద్ధాప్యం ఉన్నటువంటి వారికి సహాయం చేసే కార్యక్రమంలో చాలా రోజుల తర్వాత రెంట్ కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి నేను కూడా ఆ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగం సాధించినటువంటి తల్లిదండ్రులు కూడా అక్కడ ఉన్నారు. ఆమె చెప్తున్న బాధను నేను చూసిన, సార్ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే కాకముందు నా దగ్గర ఒక చిన్న ప్రస్తావన తీసుకొచ్చారు. సార్ మీకు ఏదైతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి మీద చాలా మంచి ఆలోచన ఉంది. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కోరిక ఒక్కటే, ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వీరందరికీ కూడా ఒక ఆశ్రమానికి ఒక స్థలం కేటాయించమని చెప్పేసి అడిగారు. మొట్టమొదటి 25 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు మరికి స్థలాన్ని కూడా మనం కేటాయించడం జరిగింది సార్. అదేవిధంగా నేను కూడా మాట ఇచ్చిన, నా నిధుల నుండి కూడా ఇస్తానని కూడా మాట ఇచ్చినాను సార్. ఈరోజు మరి ఏదైతే మొట్టమొదటిసారిగా మరి ఒక హార్డర్ కాపీని తీసుకున్నటువంటి అనసూయ అమ్మ గారు ఈరోజు తీసుకొని హైదరాబాద్ వస్తున్న సందర్భంలో దివికేగారు సార్. ఎందుకంటే నాకు సంతోషాన్ని వ్యక్తం చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా ఇంత మంచి ఆలోచన చేప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలనే ఆలోచనతో వారికి ఉండటం వస్తున్న మార్గంలో ఒక వారం రోజుల క్రితం హాస్పిటల్లో మరణించడం జరిగింది. కానీ అమ్మ ఆశయాలు ఆలోచనలు కూడా నేను నెరవేరుస్తానని తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇన్స్పైర్ అండ్ ఇగ్నోర్ అనే ఒక ఫౌండేషన్ ద్వారా నేను కూడా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గురుకులం ఆశ్రమ పాఠశాలలో సార్ ఈ సంవత్సరంలో గత సంవత్సరంలో కూడా అన్ని ఆశ్రమ పాఠశాలలు కానీ గురుకులం కానీ సోషల్ వెల్ఫేర్లు కానీ మరి బాలికల పాఠశాలలో సార్ తల్లిదండ్రుల యొక్క బాధ్యత, తల్లిదండ్రుల్ని మనం ఏ విధంగా గౌరవించాలో నేను ఒక ఫౌండేషన్ ద్వారా కార్యక్రమం చెప్పాటను ఈరోజు బ్రహ్మాండంగా నా నియోజకవర్గంలో తల్లిదండ్రులను హర్షాతిరేకలు వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. ఇంటికి వెళ్ళినటువంటి ఆడబిడ్డ అమ్మ ఇంతకాలం పాటు తల్లి అంటే ఏంటో తండ్రి అంటే తెలియని పరిస్థితిలో ఈరోజు ఎమ్మెల్యే గారు మాకు ఒక మంచి ఆలోచన చెప్పారంటే ఈరోజు తల్లిదండ్రులు నాకు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. అదేవిధంగా ఇంత గొప్ప బిల్లుని ఈరోజు ఈ సభా సాక్షిగా పెడుతున్నందుకు నా నియోజకవర్గ ప్రజల తరపున నాకు మాట్లాడే అవకాశం వచ్చినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మరి ఈ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ.